టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి స్టైలే వేరబ్బా. ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా స్పెషలే. పాలిటిక్స్ పై మాత్రమే కాకుండా గత కొన్నేళ్లుగా ఆయన సేవా కార్యక్రమాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధితులకు లక్షల కొద్దీ సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో 9 ఏళ్ల నుంచి బాధపడుతున్న ఓ బాలికకు ఆయన సహాయం చేశారు. 3 లక్షల రూపాయలు అందించారు. హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్ సార్ నమస్తే. డాక్టర్ సార్ ఏం లేదు, మహబూబాద్ నుంచి ఒక అతను వచ్చిండు. అతని కూతురు 9 సంవత్సరాల క్రితము పాపదప్పుడు 9 years, అప్పుడు 9 ఏళ్ళు, ఇప్పుడు 17 ఏళ్ళు. ఈ పాపకు సడన్లీ ఒక రోజు వాళ్ళ అత్తగారి వాళ్ళ బంధువుల ఇంటికి పోతే అందులో ఒక పిండిలో ఈ గెమాక్సిన్ పౌడర్ కలిపి తెలియక పెద్ద మనుషులు కదా కలిపక తినిపెట్టిరంట. దాని తర్వాత వామిటింగ్స్ మోషన్స్ అయినాయంట. తర్వాత ఏదో హాస్పిటల్ తీసుకొచ్చారంట. డబ్బులు కూడా లేవు వీళ్ళ దగ్గర. ఇతను డ్రైవర్ పని చేస్తాడు. సరే మనోళ్ళు గాంధీభవన్ మీడియా ద్వారా మనకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు కల్పించారట. అయితే ఇది 9 years అయింది. ఇప్పుడు పాప బెడ్ మీదనే తింటది, కొంత మాట్లాడుతుంది, చేస్తుంది, కానీ పడుకునే లైఫ్ అంతా. డాక్టర్ సార్ ఏం చేద్దామంటారు, మీ ఆలోచన ఒకసారి టెస్ట్ అంటే టెస్టింగ్ చేద్దాము, చేస్తారా ఒకసారి? ఎట్లా మీరు రేపు మీరు సారీ ఎల్లుండి 11కి మా ఆఫీస్కి సురేష్ కూడా వస్తాడు తీసుకొని. అంటే వీళ్ళొక ఆశ కోరి ఆలోచన ఏంటంటే కొంత కేరళ ఆయుర్వేదిక్ లో తీసుకోపోతే అక్కడ కొంత ట్రీట్మెంట్ చేస్తే 3 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకుంటే అంతే కదా. అంటే మీరు మీ టెస్టింగ్ అయిన తర్వాత చెప్తారు, దాన్ని బట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేది మీరు అన్నట్టు కరెక్ట్ పాయింట్. ఫిజియోథెరపీ ఏంది ఏం కథ అనేది మీరు టెస్టింగ్ అయితే గానీ మీకు ఇది రాదు. అంటే 9 years కదా. ఓకే నేను కొంత క్యాష్ కూడా ఏర్పాటు చేస్తా వీళ్ళకి. ఇప్పుడు మీరు మా సురేష్ తీసుకొని వస్తారు, ట్రై చేసి చూద్దాం. ఈ చిన్న పిల్ల కదా, ట్రై చేద్దాం. మీరు కూడా చేయండి ఒకసారి. డబ్బుల పరంగా నేను చూస్తా గానీ మీరు ఏంది అని ట్రై చేద్దాం. మీరు ట్రై చేయకపోతే అట్లా డాక్టర్. ఓకేనా? రైట్.